అందరూ బాగున్నారనుకుంటున్నా. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీరంతా ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు ఏంటనేది కింద కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో వచ్చి వరలక్ష్మి వ్రతం రోజున పూజ చేసుకున్న వీడియో అండి. అంటే వీడియో చేయడానికి కారణం ఏంటంటే, పూర్తి వీడియో నేను ఎలా చేసుకున్నాను, ఏం పనులు చేసుకున్నాను అనేది కాకుండా కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో అండి. వ్రతం ఎలా చేసుకున్నాను అనేది మీకు ముందు చూపిస్తున్నా. అమ్మవారి కలశాన్ని అయితే ఇట్లా ఏర్పాటు చేసుకున్నా. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి అలంకారం చేసుకునేదాన్ని. సో ఈ ఇయర్ ఏమైందంటే హెల్త్ బాగుండకపోవటం, అమ్మకి సర్జరీ చేయించడం, అమ్మని చూసుకోవటం, నా హెల్త్ చూసుకోవటం, అట్లా నాకు కొంచెం పని అనేది ఎక్కువ అవటం వల్ల దేవుడి గదిలోనే నేను అమ్మవారి వ్రతం అయితే చేసుకున్నానండి. అమ్మవారి వ్రతం దేవుడి గదిలోనే ఎందుకు చేసుకున్నాను అన్న విషయం మీకు మధ్యలో చెప్తాను. అండ్ అలాగే పూజకి ఎలా అలంకరించుకున్నాను అనేది చూపిస్తున్నా. మీకు చూస్తున్నారు కదండి, అమ్మవారికి కామాక్షి దీపం వెలిగించుకున్న, అటు సైడ్ ఇటు సైడ్ కూడా దీపాలు వెలిగించుకొని సింపుల్ పూజ అనమాట. అంటే పూజలో చేయవలసిన ఆ నియమాలన్నీ కరెక్ట్గానే పాటించి చేశానండి. కాకపోతే కొన్ని అంటే మన అలంకారాలు అలాంటివన్నీ కూడా తగ్గించుకున్నా. ఈ పూజ వీడియో మీతో షేర్ చేయడానికి కారణం ఏంటంటే, ఈ పూజ అంతా కూడా ఇప్పుడు నేను చూపించింది వరలక్ష్మి వ్రతం రోజున వీడియో అండి. ఇప్పుడు చూపిస్తున్న ఈ వీడియో వచ్చి వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత రోజు, అంటే శనివారం రోజు వీడియో అండి. అంటే నాకు 7 శనివారాల వ్రతం మొదలు పెట్టుకున్నా అని చెప్పన్నా కదా. 7 శనివారాల వ్రతం మొదలు పెట్టుకున్నాను. అది కూడా నేను శ్రావణ మాసంలో సెకండ్ వీక్ అవుతుందన్నమాట. సెకండ్ వీక్ పూజ ఎట్టి పరిస్థితుల్లోనూ మానకూడదండి. థర్డ్ వీక్ అన్నా మానొచ్చేమో ఏదన్నా అవంతరం వచ్చి, సెకండ్ వీక్ పూజ అయితే అస్సలు మానకూడదు. సో మరి మనం పూజా మందిరంలోనే పీఠం పెట్టాం కదా, ఇంకొక పీట ఏర్పాటు చేసుకోవాలా అనేసి ఒక చిన్న క్వశ్చన్ అయితే ఉండింది కొంతమందికి. సో వేరే పీట మళ్ళీ మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. వరలక్ష్మి వ్రతానికి నేను వెంకటేశ్వర స్వామి వారిని కూడా ఆ పటంలో, అంటే ఆ పీఠంలో పెట్టుకొని నేను పూజించుకున్నా. అంటే మనం అమ్మవారిని పూజించుకుంటే స్వామివారిని కూడా పూజించుకోవాలి కదా. అందుకని చెప్పేసి ఇంకా మండపం మీద ఎక్కడ ఉంచేసి ఓన్లీ ఒక్క స్వామివారి ఫోటో మాత్రం పెట్టుకున్నా. ఆ ఫోటో కూడా మా ఇంట్లో చాలా పెద్ద ఫోటో ఉంటుందండి, వెంకటేశ్వర స్వామి ఫోటో. నేను వ్రతం మొదలు పెట్టడం కూడా ఈ ఫోటోతోనే మొదలు పెట్టుకున్నాను కాబట్టి అమ్మవారి ఫోటోకి వెనుక సైడ్ పెట్టుకున్నా. అంటే అమ్మవారి ఫోటో స్వామివారి గుండెల దగ్గరికి వచ్చిందనమాట. అంటే స్వామివారికి అమ్మవారి గుండెల మీద ఉంటారు కాబట్టి నాకు ఫోటో ఫ్రేము పీఠం మీద అలా కరెక్ట్గా సరిపోయిందండి. అట్లా స్వామివారికి అమ్మవారికి కలిపి తులసి మాల వేసి నేను పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఈ విషయాలన్నీ మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, శ్రావణ మాసంలో చాలామంది మొదలు పెట్టుకున్నారండి 7 శనివారాల వ్రతం. యాజ్ యూజువల్ నేను కూడా అట్లానే మొదలు పెట్టుకున్నా. చిన్న సందేహం వచ్చిందనమాట, పీఠం కదిపి మళ్ళీ పీఠం పెట్టాలా అంటే మనకి ఎక్కువ ఒత్తిడి అయిపోతుంది. మళ్ళీ పీఠము కదిపి మళ్ళీ పీఠం పెట్టుకోవడం అనేది, మనం ఈ పూజ తెల్లవారకుండా పూజ చేసుకుంటాం కాబట్టి మనకి కొంచెం పని ఎక్కువైపోతుంది. ఎంత లేదన్నా వెలుతురు అనేది వచ్చేస్తుంది. సో అలా రాకుండా ఉండడానికి ఆ పీఠం మనం నెక్స్ట్ డే కూడా కదపవసరం లేకుండా ఆ పీఠం మీద పెట్టుకున్న మళ్ళీ లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవాలి కాబట్టి, స్వామి అమ్మవార్లు కూడా ఆ పీఠం మీదే ఉన్నారు కాబట్టి నేను ఇంకా పీఠం మీద ఓన్లీ నిర్మాల్యం మాత్రమే తీసేసి మిగతావన్నీ సేమ్ టు సేమ్ అట్లానే ఉంచేసి నేను పూజ అయితే చేసుకొని కంప్లీట్ చేసుకొని మీకు వీడియో తీసి చూపిస్తున్నా. బాగుండిందండి. ఇలాగ పూజ అయితే నేను చేసుకున్నానండి సెకండ్ వీక్. మరి మీరు ఎలా చేసుకుంటారు, మీరు ఏ విధంగా పాటిస్తారు? ఒకవేళ ఇంట్లో ఏమన్నా నోములు వ్రతాలు ఉంటే ఆ పీఠం మీద స్వామివారి ఫోటో పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చటండి. స్వామివారి ఫోటో అంటే మనం నోములు చేసుకునేది సత్యనారాయణ స్వామి నోములు వేసుకుంటాము. స్వామివారికి ఇంకొక రూపమే సత్యనారాయణ స్వామి కదండి. సో అలా అనమాట. బాగుండింది కదండి. నాకు పూజ అయితే ఈ రకంగా ఈ వారం నాకు పూజ అయితే కుదిరిందనమాట. ఆ పీఠం మీద లక్ష్మీ అమ్మవారిని స్వామివారిని చక్కగా పెట్టుకొని నేను పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నా. సో అందుకనే మీతో ఈ వీడియో మీకు షేర్ చేసుకున్నా. ఈ పూజలో ఏమన్నా తప్పులు ఉన్నాయి, నేను చేసింది రాంగ్ కరెక్ట్ అనేది కొన్ని విషయాలు మీకు తెలిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. వీడియో మీతో షేర్ చేయడానికి అదే కారణం అనమాట. సో అదనమాట అండి ఈరోజు నా వ్లాగు. ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? నచ్చే ఉంటుందని అనుకుంటున్నా. అంటే నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నా కదా. సో మీకు తెలిసిన విషయాలు కూడా నాతో షేర్ చేయాలంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ వీడియో చివరి వరకు చూడండి, లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి.
అండ్ వరలక్ష్మి వ్రతం ఫుల్ వ్లాగ్ చేశానండి. ఆ వీడియో మొత్తం చేసిన తర్వాత ఆల్ డిలీట్ అయిపోయినాయి అనమాట. సో పూర్తి వ్లాగ్ అంటే నాకు 22 నిమిషాల వ్లాగ్ అయితే నేను చేశాను. కాకపోతే అనుకోకుండా అది సగం సగం ముక్కలే వచ్చి మిగతా వ్లాగ్ అంతా కూడా డిలీట్ అయిపోయిందండి. సో ఆ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకోలేకపోతున్నా. సారీ అండి, ఏం అనుకోవద్దు. ఇంకొకసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకొని ప్రతి వ్లాగ్ మీకు డీటెయిల్గా షేర్ చేస్తూ ఉంటాను. సో వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరొక వీడియోలో కలుసుకుందామండి. అందరికీ బాయ్ అండి.